పరిస్థితులు ఆ విధంగా ఉండాలంట. నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, అనేక మంది వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు. కానీ ఆ అన్నిటిలలో ఏముండాలంట, యెహోవా నామమునకు తగిన మహిమ ఎక్కడంట, ఆయనకు చెల్లించాలంట. నీ ద్వారా నా ద్వారా దేవుడు అడిగేది ఏంటంటే ఆయన నామానికి మహిమ అంట. ఉన్నదా మన జీవితాల్లో? దేవునికి మహిమ ఉందా? మనం ఆ మహిమ ఉంటే ఆయన్ని ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఏ విధంగా ఆయన్ను మహిమపరుస్తున్నాం, ఏ విధంగా తన నామానికి మహిమకరంగా ఘనకరంగా జీవిస్తున్నాం ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషి మనుషులను బట్టి వారిని ఇట్టా ఈరిట్టా అని అనుకునేదానికే సరిపోతుంది. కానీ అయ్యో నా దేవుని నా మాటల ద్వారా ఎంత మహిమపరుస్తున్నా, ఎంత ఘనపరుస్తున్నా, ఎంత నా దేవుని నేను ఘనపరుస్తున్నా అనే ఆలోచనలో మనుషులు ఎరుగుతలేరు. ఆలోచన చేయండి. ఎందుకంటే మంచిది దేవుణ్ణి ఘనపరచడం, మహిమపరచడం, ఆయన ఉద్దేశాలు జరిగించడం. కానీ దేవుడు ఏమంటాడంటే మహిమ ఉందా అని అడుగుతున్నాడు. మరి ఆ మహిమ ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాం. మనకు ప్రయత్నాలు దేవుని తెలుసు. ఈ మనుషులు వీళ్ళు నిలబడలేరు, పడిపోతూ ఉంటారు, వీళ్ళు ప్రేమించలేరు, సమాధానంగా ఉండలేరు అని క్రీస్తుకు తెలుసు ముందే. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రయత్నించండి. అది ప్రయత్నమే చేయకపోతే చేసేది ఎక్కడ? అందుకే చెప్తున్నాడు, అయ్యా మీరు ఉండలేరు అనేది నాకు తెలుసు. కానీ ఆ మాట మళ్ళీ ఒక్కసారి చదివిడ. అందరితో నాకు నచ్చిన వాళ్ళతో నేను సమాధానం ఉంటా, నా పక్కన వాళ్ళతోనే సమాధానం ఉంటా, వేరే వాళ్ళతో నేను ఉండను అని రాయలే. అక్కడ రాసిందా? అక్కడ ఏమని ఉంది? అందరితో. ఆ అన్న నీకు నచ్చినా నచ్చకపోయినా అన్నతో నువ్వు సమాధానం ఉండాలా. ఆ అక్క నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అక్కతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నేను ఆమెతోనే సమాధానం కలిగి ఉంటా, ఈ అన్నతోనే సమాధానం కలిగి ఉంటా, వాళ్ళతోనే నాకు నచ్చిన వాళ్ళతోనే సమాధానం కలిగి ఉంటా అంటే దేవుడు కూడా నాకు కూడా నేను ఎవరికి ఇవ్వాలనో సమాధానం వాళ్ళతోనే ఇస్తా అని చెప్తాడు. నేను చెప్తలే ఈ మాట, ఇక్కడ రాసింది, బైబిల్లో రాసింది. అదే మాట రాసింది బిడ్డ, నేనేం చెప్పలేను కదా. చాలామందికి ఎందుకంటే ఈయన చెప్పితే ఓ అన్నట్టు అన్నారు అని చాలామంది అన్నారు. కానీ నేను చెప్తలేను. అందుకే చెప్తున్నా, వాక్యం చూపించి మీరు సమాధానంగా ఉండాలని. ఎందుకంటే నేను కోరుకుంటలేను, క్రీస్తు కోరుతున్నాడంట, పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడంట. ఏమంట? మళ్ళీ ఒక్కసారి చదువు. అందరితో. ఎందరితో? కొందరితో అని రాయలే. మనం కొందరితోనే సమాధానంగా ఉంటాం. మనకు